నెంబర్ 1 అని చెప్తున్నారు రైతులు. ఇవాళ కేడీ నెంబర్ 1 కి ఖమ్మం జిల్లా రైతుల మిర్చి ఘాటు ఆయన కండ్లకు తగులితే ఆ కండ్ల రిపేర్ కోసం ఢిల్లీ పోయొచ్చిన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ సోదరులారా, నేను ఒకటే అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎకరాకి ₹1 కోటి పంట పండిస్తాడు. కేటీఆర్ గారు 5.5 లక్షలకు ఐస్ క్రీమ్ అమ్ముతాడు. హరీష్ రావు గారు 6 లక్షల రూపాయలకు ఒక బస్తా మోస్తాడు. కవితమ్మ అరగంట చీరలు అమ్ముతే 10 లక్షల రూపాయలు వస్తాయి. ఇన్ని గొప్ప గొప్ప అద్భుతాలు చేసే మీరు, ఇంత అద్భుతమైన నైపుణ్యం ఉన్న మీరు, అన్ని రకాల తెలివితేటలున్న మీరు ఖమ్మం మార్కెట్ యార్డ్ లో 10,000 రూపాయలకు ఒక క్వింటాలు మిర్చిని అమ్మలేరా అని నేను అడుగుతున్నా. 5.5 లక్షలకు ఐస్ క్రీమ్ అమ్మగలిగే నీ తెలివితేటలను పెట్టి కేటీఆర్ ఎందుకు ఖమ్మం జిల్లాలో 10,000 రూపాయలకి ఈడ మిర్చిని క్వింటాలు అమ్మలేకపోతున్నామని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి, మీకు కావలసినప్పుడల్లా దోసుకోవడానికి ఈ రాష్ట్రం వచ్చింది అనుకుంటున్నారు. మీరు తిరిగిందల్లా చూపించడానికి మీకు టీ న్యూస్ వచ్చింది అనుకుంటారు. మీరు ఆ సినిమాలు ఏదో రాసుకోరా సాంబా అంటే వాడు గబ్బర్ సింగ్ లో వాని వెనకాల ఉంటారు రాసుకోనికి ఒక సాంబడు. ఇవాళ కేసీఆర్ కు తోచినప్పుడల్లా చెప్తే రాసుకోవడానికి ఒక గుమస్తా తెలంగాణ పేపర్ వచ్చింది. ఇవాళ పేపర్ లో హాత్ కడీలేసి బండ్లో తీసుకొస్తే రైతులను కనీసం ఇంత ఫోటో కూడా వేయలే, ఒక స్టాంప్ సైజు. అన్ని పత్రికలు ప్రసార సాధనాలు ప్రముఖంగా ప్రచురిస్తే వాళ్ళు మాత్రం కనీసం ఖమ్మంలో రైతులకు అన్యాయం జరిగిందన్న సంఘటన కూడా దాని గురించే రాయలే. మళ్ళీ ఏం రాసిండ్రా అంటే తలమాసిన తుమ్మల ఫోటో వేసి పెద్ద పెద్ద అక్షరాలలో రాశారు. ప్రతిపక్షాలకు పిచ్చి పట్టుకుందని అంటాడు ఆయన. ప్రతిపక్షాలకు పిచ్చి పట్టుకుందో, నీకు పదవి పిచ్చి పట్టుకుందో ఖమ్మం జిల్లాకు వచ్చి అడిగితే ఈ ప్రాంత ప్రజలు చెప్తారు. ఇవాళ ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మాట చెప్పిండ్రు. 28 తారీఖు రోజు ఖమ్మం మార్కెట్ లో, అంతకంటే ముందు 27 తారీఖు రోజు టీఆర్ఎస్ ప్లీనరీ కోసం 2 రోజులు సెలవు ఇచ్చి ఇక్కడ ఉండే హమాలీలను వాళ్ళందరినీ కూడా 3 రోజుల ముందు నుంచే అన్ని ఏర్పాట్లు చేసి వ్యాపారస్తుల నుంచి మొదలు పెడితే హమాలీల వరకు మార్కెట్లు ఉండేటోళ్ళందరినీ, గ్రామాలలో ఉండే రైతు సంఘాలను, అదే విధంగా డ్వాక్రా మహిళల్ని కూడా వరంగల్ జిల్లా మీటింగ్ తీసుకెళ్లి 3 రోజులు సెలవు ఇచ్చిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఓపెన్ అయితే దాదాపుగా 1,50,000 బస్తాలు ఖమ్మం మార్కెట్ కు మిర్చి అమ్ముకోవడానికి పేద రైతులు తీసుకొస్తే వాళ్లకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సింది పోయి మళ్ళీ శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం నాడు మేడే వస్తుంది, మళ్ళా 3 రోజులు హాలిడే ఇస్తామన్న తర్వాతనే ఆ తర్వాత దళారులు వ్యాపారస్తులు కలిసి 3 రోజులు మార్కెట్ లో తిండి లేకుండా ఉపాసం అనుకుంటారా, లేకపోతే 3,000 రూపాయలకు తెచ్చిన మిర్చిని మాకు అమ్ముతారా లేదా అని దళారులు వ్యాపారస్తులు రైతులను మోసం చేయడానికి ముందుకొస్తే మార్కెట్ యార్డును వదిలేసి మార్కెట్ బయట కాంటాలను పెడితే అప్పుడు కడుపు మండిన రైతు తిరగబడ్డాడు తప్ప ఇది రైతు తప్పు కానే కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోనప్పుడు మూల మూలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలలో తెలంగాణ ఉద్యమం రగిలి ఆనాడు పాలకుల మెడలు వంచి తెలంగాణ తీసుకొచ్చిన ప్రాంతం. మరి ఖమ్మం జిల్లాకి ప్రత్యేకమైన స్థానం ఉంది. 69లో తెలంగాణ ఉద్యమం మొట్టమొదట పుట్టింది. ఖమ్మం జిల్లా పాల్వంచలో పుట్టిన ఉద్యమం ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిందంటే ఖమ్మం జిల్లాకి ఎంత ప్రత్యేకత ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. అలాంటి ఖమ్మం జిల్లాలో కళ్ళు మూసుకుపోయిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గిట్టుబాటు ధర ఇవ్వని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళారులతో, వ్యాపారస్తులతో కుమ్ముకై ప్లీనరీల పేరు మీద నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు లెక్క పెడితే 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలనకు వ్యతిరేకంగా ఇవాళ ఖమ్మం జిల్లా పేద రైతులు, గిరిజన రైతులు నడుం బిగించండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ గిరిజన రైతులు ఎవరైతే గడ్డి పోసలాకి ప్రభుత్వం తీసి పక్కన పడేసిందో,
గడ్డిపోసలని తీసేసిన ఈ గిరిజన రైతాంగం ఈ రోజు ఈ ప్రభుత్వం మీద గర్జించి జైలు నుంచి బయటకు వచ్చి ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి తమ గలం విప్పెను. నిన్నటి వరకు వాళ్ళు నువ్వు ఎక్కడో అనామకులు అనుకున్నావు, కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి దశ దిశను నిర్దేశించిన గిరిజన రైతులు ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుం బిగించరు. మేము కనీసం జైళ్ళకు పోయినా రైతుల కుటుంబాలు ఇంటికాడ చెప్పొచ్చిందో లేదో, కనీసం తినడానికి తిండి ఉన్నదో లేదో, వాళ్ళ ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు కనీసం మానసిక ధైర్యం చెప్పి కనీసం 10 రోజుల కోసం అన్న పానీయాల కోసం అని ఏమైనా సహాయం చేద్దామని వస్తే తలమాసిన తుమ్మల రోడ్డు మధ్యలో కొంతమంది చెంచగాళ్ళని పెట్టి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తుండ్రు. ఆ దిక్కుమాల గుమస్తా పేపర్లో రాసిండ్రు, అడుగడుగున రేవంత్ రెడ్డికి నిరసన తెలిపిండ్రు, రేవంత్ రెడ్డి వెనుదిరిగిపోయిండని. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి జీవితంలో వెనుదిరిగిన చరిత్రనే లేదు. నా ఇంట్లో అశుభం జరిగి, నా ఇంట్లో ఒక విషాద సంఘటన జరిగి నేను ఖమ్మం జిల్లాకు వచ్చిన తర్వాత నేను వెనక్కి తిరిగిపోయిన తప్ప దమ్మున్నాడు ఎవడున్నాడో ఆపమని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారిని సవాలు విసురుతున్నా. నీలాంటి తలమాసిన వాళ్లకు భయపడేటోడు ఎవడు లేడు ఇక్కడ. అన్న నందమూరి తారక రామారావు పెట్టిన ఆయన వారసులం ఉన్నాం ఇక్కడ. నీలాంటి వాళ్ళు ఆనాడు ఆ జెండా నీడన బతికి ఆ పసుపు పచ్చ జెండా నీడన మంత్రి అయ్యి ఇవాళ ఆ పార్టీకి ఆ జెండాకి వెన్నుపోటు పొడవడానికి తయారైన తలమాసిన తుమ్మల ఈ జెండాను మేము నిలబెడతాం. అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలను మేము నిలబెడతాం. అన్న నందమూరి తారక రామారావు గారి నిజమైన వారసులు సండ్ర వెంకట వీరయ్యన్న, బ్రహ్మయ్యన్న, అక్క బేబీ స్వర్ణకుమారి, హరి ఉన్నాడు, లేకపోతే రామ్ దాస్ ఉన్నాడు. వాళ్ళందరితో పాటు నేను కూడా ఇక్కడ నిలబడ్డ బిడ్డ. ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద నువ్వు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఈడెవడు లేడు. ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ చూడండి. ఎమ్మెల్యే గారు ఆయన అనుచరులు గూండాలు తీసుకొచ్చి ఖమ్మం మార్కెట్ యార్డ్ మీద దాడి చేసిందని పేపర్లో రాసిండ్రు. వాళ్ళు ఒకవేళ రైతులే అయితే వాళ్ళ కాళ్ళకు దండం పెడతా అని చెప్పి కూడా తుమ్మల గారు మాట్లాడిండ్రు. నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి సవినయంగా తుమ్మల గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు నిజంగానే నిజాయితీ పరులే అయితే, నిజంగానే ఖమ్మం జిల్లా బిడ్డలే అయితే మీ మాటను మీరు నిలబెట్టుకోండి. ఒకవేళ రౌడీలు అయితే మళ్ళీ ఇక్కడి నుంచి బేడీలేసి తీసుకుపో. లేదా వాళ్ళు నిజమైన రైతులైతే కలెక్టరేట్ సాక్షిగా వాళ్ళ కాళ్ళు గడిగి కాళ్ళకు దండం పెట్టి వాళ్ళ కాళ్ళు గడిగిన నీళ్లు తల మీద చల్లుకుంటే కూడా నీ పాపాలు పోవు తుమ్మల నాగేశ్వరరావు గారు అని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ మనం తుమ్మల గురించో తలసాని గురించో కేసీఆర్ గురించో కేటీఆర్ గురించో ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి చెప్తా. కానీ ఇవాళ మనం ఆలోచన చెయ్యవలసింది వచ్చిన తెలంగాణలో రైతాంగం పరిస్థితి ఏందని. ఇవాళ పదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్తుండ్రు. తెలంగాణను వెనుక పడేసిండ్రు ఆంధ్ర పాలకులు, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరుతా, ఎవరడ్డం వస్తారో నేను చూస్తా అని. మీరందరూ పాత్రికేయ మిత్రులు కూడా మీరందరూ చూసిండ్రు. వారు మాట్లాడిన ప్రతి సందర్భంలో ఎవరు అడ్డం వచ్చినా సరే 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు. సంతోషం, 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వండి. కానీ మేము అడిగే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారిని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని. అయ్యా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాలలో మిర్చి పండించిండ్రు. ఈ 2.5 లక్షల ఎకరాలలో పండించిన మిర్చి దాదాపుగా 60 లక్షల క్వింటాళ్ళు వచ్చింది. కేవలం 2.5 లక్షల ఎకరాలలో పండించిన పంటను గిట్టుబాటు ధర ఇచ్చి కొనలేని సన్నాసివి నువ్వు. 1 కోటి ఎకరాలలో నిజంగానే పంట పండితే కొనేది ఎక్కడా, పెట్టేది ఎక్కడా అని నేను అడుగుతున్నా. ఇవాళ 2.5 లక్షల ఎకరాలలో వచ్చిన మిర్చికి నీ మాటలు నమ్మి పత్తి పండించొద్దు, మీరు మిర్చి పండించుకోండి,
10,000 రూపాయలకు క్వింటాల్ కొంటా అని చెప్పిన మాట నీది కాదా అని నేను అడుగుతున్నా. మరి 10,000 రూపాయలకు నువ్వు క్వింటాల్ కొంటా అంటే ముఖ్యమంత్రిగా మీరు ఇచ్చిన మాటను ఈ జిల్లా ప్రజలు, పక్కనున్న వరంగల్ జిల్లా ప్రజలు, ఆ పక్కనున్న నిజామాబాద్ జిల్లాలో పసుపు పండించిన ప్రజలు, పాలమూరులో కందులు పండించిన ప్రజలు, ముఖ్యమంత్రి గారు పత్తి వద్దన్నారు, పప్పు దినుసులు ముద్దన్నారు, 10,000 రూపాయలు క్వింటాల్కు ఇస్తున్నాడనే నమ్మకం మీద పంట పండిస్తే ఇవాళ పసుపుకు గిట్టుబాటు ధర లేదు, కందులకు గిట్టుబాటు ధర లేదు. మిర్చి సంగతి మీకే తెలుసు. ఇవాళ మొక్కజొన్నకు దిక్కు లేదు, వరి పండిస్తే దిక్కు లేదు. ఈ రాష్ట్రంలో ఎవరికైనా గిట్టుబాటు ధర వచ్చిందా అని నేను అడుగుతున్నా. వచ్చిందా? పసుపు రైతులకు వచ్చిందా? కందుల రైతులకు వచ్చిందా? మిర్చి రైతులకు వచ్చిందా? మొక్కజొన్న రైతులకు వచ్చిందా? వరి పండించుకునే రైతులకు వచ్చిందా? వీళ్ళకి ఎవరికి రైతులకు రాలే. కానీ ఎవరికి గిట్టుబాటు ధర వచ్చిందా అంటే రుద్రమదేవి సినిమా తీసిన గుణశేఖర్ కు గిట్టుబాటు ధర ఇచ్చిండు. శాతకర్ణి సినిమా తీసిన ఆయనకు లాభాల తక్కువ ఉందంటే సేల్స్ ట్యాక్స్ రద్దు చేసిండు. బాహుబలి సినిమా తీసిన ఆయనకు పైసలు తక్కువైతాయంటే నీ ఇష్టం వచ్చిన రేటు పెట్టుకో అని జీవోలు ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సినిమాలు తీసేటోళ్లకు గిట్టుబాటు ధరకు ప్రజల నెత్తి మీద రుద్దడానికి తెలంగాణ వచ్చిందా? ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. ఇవాళ నీ కొడుకు సాయంత్రం పూట నీ కొడుకుకు దావతులు ఇస్తారనో, నీ కొడుకుని మెప్పిస్తారనో సినిమా వాళ్ళకు గిట్టుబాటు ధర ఇచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు చచ్చిపోతున్న రైతులకు గిట్టుబాటు ధరిస్తలేడో ఒక్కసారి తెలంగాణ రైతాంగం అంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ పాత్రికేయ మిత్రుల మీద కూడా భుజాల మీద బాధ్యత ఉన్నది. తెలంగాణ ఉద్యమాన్ని మీరు నడిపారు. రాజకీయ నాయకులు అలసిపోయినప్పుడు మీరు బాధ్యత తీసుకొని రోడ్ల మీదకి జేఏసీ సంఘాలను తీసుకొచ్చి మీరు ఉద్యమాలు చేపించారు. జేఏసీ సంఘాలకు అవసరమైన జెండాలు మీరే కట్టించారు, టెంట్ లేపించారు, కుర్చీ లేపించారు, దీక్షలు చేపించారు. తెలంగాణ కోసం ఎవడన్నా తెలుగుదేశం వాళ్ళు పోతుంటే, ఎవడన్నా టీఆర్ఎస్ వాడు ఒక్కసారి వచ్చి అడ్డుకుంటే 100 సార్లు అడ్డుకున్నట్టు టీవీలలో చూపించిండ్రు మీరు. అయినా మేమేం అనలే. ఎందుకంటే మీరు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ రాష్ట్రం కావాలని ఆవేదనతోని తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిండ్రు అనుకున్నాం. వాస్తవమే. మరి ఇవాళ ఇంత ఉపద్రవం వస్తుంటే ఒక ఖమ్మం జిల్లా తప్ప వేరే 9 జిల్లాలలో ఎవరైనా పాత్రికేయ మిత్రులు రైతాంగ సమస్యల మీద ఎందుకు పెన్ను పెడతలేరు, ఎందుకు టీవీలలో చూపిస్తలేరు? ఒక్కసారి మీ సంఘం నాయకులను నిలదీయండి అని చెప్పి నేను పాత్రికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక టెక్నిక్ నేర్చుకున్నాడు. ఆయన మంచి తెలివైనోడు. ఆయన తెలివితేటలన్నీ తెలంగాణ సమాజాన్ని ముంచడానికి ఉపయోగిస్తుండు. ఇవాళ అన్నిట్లలో రైతులు ఏమన్నా అడిగితే రైతు సంఘాల అధ్యక్షులను మేనేజ్ చేస్తాడు. విద్యార్థులు ఏదైనా ప్రశ్నిస్తే విద్యార్థి సంఘాల నాయకులను పిలుచుకుంటాడు. నిరుద్యోగ సంఘాల వాళ్ళు రోడ్ల మీదకి ఉద్యోగాలకు వస్తమే సంఘాల నాయకులను పట్టుకుంటాడు. ఉద్యోగ సంఘాలకు సంబంధించిన వాళ్ళు పెన్షన్ రాలేదో లేకపోతే బోనస్ రాలేదో అంటే వాళ్ళ నాయకులను పిలుచుకొని దావతులు ఇచ్చుకుంటాడు. అంటే ఇవాళ తెలంగాణ సమాజంలో పత్రికలలో రాస్తలేరని అడిగితే వాళ్ళకు వ్యతిరేకంగా రాస్తే మీ యజమానులను పిలుచుకుంటాడు, లేదా రాత్రిపూట పోయి వాళ్ళని గలిచి వస్తాడు. అంటే ఇవాళ తెలంగాణ సమాజంలో ఇలాంటి పరిస్థితులు తెలంగాణలో వచ్చినాయంటే ఏం పరిస్థితి ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే ఇవాళ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వస్తలేడు. ఇవాళ సమస్యల మీద పోరాటం చేసే నాయకులను మచ్చిక చేసుకొని సమస్యను సమసిపోయిందని రంగు రుద్దే ప్రయత్నం ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి సోదరులారా, ఇవాళ ఖమ్మం జిల్లా ప్రజలు తెలంగాణకు దిక్సూచిగా నిలబడ్డారు. తెలంగాణ సమాజానికి ఖమ్మం జిల్లా ప్రజలు ఆదర్శంగా నిలబడ్డారు. ఈ జిల్లాలో ఒకనాడు నల్లమల గిరిప్రసాద్ గారు, రామ్ కిషన్ రావు గారు, కోనేరు రంగారావు గారు, కోనేరు నాగేశ్వరరావు గారు ఇలాంటి నాయకులు తెలంగాణ సమాజంలో ఖమ్మం జిల్లా ప్రజల ఆకాంక్ష కోసము త్యాగాలు చేసి ఈ జిల్లాలో